ఒక్క స్కాలర్షిప్తో మీ పిల్లల చదువు ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయని చెబితే నమ్ముతారా? అది నిజమే. ఎందుకంటే ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ నేరుగా ప్రభుత్వం డబ్బులైతే ఇస్తుంది. హాయ్, నా పేరు అమలా, మీరు చూస్తున్న అమలా టెక్ టైమ్. ఈరోజు మనం ఎన్ఎస్పి స్కాలర్షిప్ 2024-25 గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ, అప్లై ప్రాసెస్, డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ స్టేట్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎన్ఎస్పి స్కాలర్షిప్ 2024-25. ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్ అన్నది ఎల్కేజీ నుండి పీజీ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఏ స్కాలర్షిప్ వచ్చినా సరే ఒక్క పోర్టల్ ద్వారానే అన్ని స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా స్కాలర్షిప్స్ అదేవిధంగా ఇంటర్న్షిప్స్ కోసం వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి. థంబ్నెయిల్లో మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా దానికైతే అప్లై చేసుకోండి. చాలామంది అప్లై చేసుకొని స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి. జస్ట్ 5 మినిట్స్ టైం కేటాయిస్తే మన చదువుకి ఉపయోగపడే అమౌంట్ అనేది మనకు వస్తుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకొని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎన్ఎస్పి అంటే ఏంటో చూద్దాం. ఎన్ఎస్పి అంటే ఏమిటి? ఎన్ఎస్పి అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఇది అనేది భారత ప్రభుత్వం యొక్క ఒక పోర్టల్ అనమాట. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ యూజీసీ, ఏఐసిటిఈ ఇచ్చే అన్ని స్కాలర్షిప్ని ఒకే చోట అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది ఈ ఎన్ఎస్పిఆర్. అంటే ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే ఎన్ఎస్పి పోర్టల్ ద్వారా ఎన్ని స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయో స్టేట్ అవని సెంట్రల్ అవని ఏవైనా సరే ప్రైవేట్ సంస్థలో అయినా ఏవైనా సరే స్కాలర్షిప్స్ ఉంటాయి కనుక ఈ ఒక్క పోర్టల్ ద్వారానే అన్ని స్కాలర్షిప్స్కి అన్నది మనం అప్లై అయితే చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా? ఇది మెయిన్ ఎన్ఎస్పి అంటే. ఎన్ఎస్పి స్కాలర్షిప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రీ మెట్రిక్. ఇదేంటంటే ఫస్ట్ టు 10th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవచ్చు. దాన్ని ప్రీ మెట్రిక్ అంటారు. తర్వాత పోస్ట్ మెట్రిక్. ఎవరైతే 12th అంటే లైక్ ఇంటర్ అదేవిధంగా డిగ్రీ పీజీ చదువుతారో వాళ్ళని పోస్ట్ మెట్రిక్ అంటారన్నమాట. అదేవిధంగా మెరిట్ కమ్ మీన్స్ అంటే ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ యూజీ కానీ లేకంటే ప్రొఫెషనల్గా సమ్ స్పెసిఫిక్ కోర్సెస్ అన్నది చేస్తారు కదా, వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ అన్నది అప్లై చేసుకోవచ్చు. అండ్ టాప్ స్కాలర్షిప్స్ కూడా ఈ పోర్టల్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఈ పోర్టల్లో మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ క్లాస్ నుంచి యూజీ వరకు చదువుతారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్ఎస్పి పోర్టల్ ద్వారా స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. అసలు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫస్ట్ క్లాస్ 1 to 10th వరకు ఏ విధంగా శాంక్షన్ చేస్తారంటే మైనారిటీ స్టూడెంట్స్ అంటే లైక్ ఎస్సీ ఎస్టీ ఉంటారు కదా వాళ్ళకి, అదేవిధంగా డిజేబుల్ స్టూడెంట్స్ అంటే లైక్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. పోస్ట్ మెట్రిక్ అంటే 11th నుంచి పీజీ వరకు ఎవరైతే చదువుతున్నారో లైక్ ఇంటర్మీడియట్ అవని డిగ్రీ అవనివ్వండి పీజీ అవనండి టెక్నికల్ కోర్స్ లైక్ ఇంజనీరింగ్, నర్సింగ్, ఫార్మసీ, ఐటీఐ ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు పోస్ట్ మెట్రిక్గా తీసుకుంటున్నారన్నమాట. అండ్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ అంటే ఏంటంటే ప్రొఫెషనల్ టెక్నికల్ కోర్సెస్ లైక్ డిగ్రీ కానీ పీజీ కానీ వీటిలో ప్రొఫెషనల్గా కోర్సెస్ ఉంటాయి కదా వాళ్ళు అయితే ఈ లిస్ట్లోకి అయితే వస్తారు. టాప్ క్లాస్ ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ ఎస్టీ డిజేబుల్ స్టూడెంట్స్కి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా స్కీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఈ ఎన్ఎస్పి ద్వారా కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ప్రీ మెట్రిక్ వచ్చేసి మనం ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh లోపు అయితే ఉండాలి. అండ్ మైనారిటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిజేబుల్ కేటగిరీకి వీళ్ళైతే ఎలిజిబిలిటీగా తీసుకుంటున్నారు. అండ్ పోస్ట్ మెట్రిక్ వచ్చేసి అంటే ఇంటర్ డిగ్రీ పీజీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ 2 lakhs లోపు ఉండాలి. అంటే 2 lakhs 2.5 lakhs లోపు అయితే ఉండాలి. అండ్ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్లో చదివి ఉండాలి. ఎవరైతే రికగ్నైజేషన్ ఉంటుందో ఇన్స్టిట్యూట్లో కాలేజ్లో ఆ కాలేజ్లో అయితే ఖచ్చితంగా చదివి ఉండాలి. ఇది పోస్ట్ మెట్రిక్ యొక్క ఎలిజిబిలిటీ. అండ్ మెరిట్ కమ్ మీన్స్ ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ మన టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి కదా ఇంజనీరింగ్లో అలా ప్రొఫెషనల్ కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ లిస్ట్కి అయితే వస్తారు. వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakhs లోపు ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ కోర్సులో అడ్మిషన్ అయి ఉండాలంటే అంటే ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా చదువుతూ ఉండాలన్నమాట. ఇది మెయిన్ ఎలిజిబిలిటీ.
దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, స్టూడెంట్ ఫోటో అది కూడా రీసెంట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2 ఇయర్స్ లోపు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ. క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైతే ఇప్పుడు మైనారిటీని బట్టి తీస్తున్నారు. అలాంటి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. బొనాఫైడ్ సర్టిఫికేట్ మీరు ఏ కాలేజ్‌లో అయితే అడ్మిషన్ తీసుకున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఐడీ కార్డ్ అయినా సరే సరిపోతుంది. అండ్ బ్యాంక్ పాస్‌బుక్ ఖచ్చితంగా స్టూడెంట్ పాస్‌బుక్ అయితేనే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ మెట్రిక్ ఉంది. అదేవిధంగా ప్రీ మెట్రిక్ ఉంది. వాళ్ళైతే పేరెంట్స్ సబ్మిట్ చేయొచ్చు. కానీ హ్మ్. మెరిట్ కమ్ ఇది ఉంది కదా! అది మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ అయితే అప్‌లోడ్ అయితే చేయండి. అంటే ప్రీవియస్ ఇయర్ మార్క్ మెమో దాన్ని బట్టి కూడా మనకి స్కాలర్‌షిప్ అమౌంట్ అన్నది ఇస్తారనమాట. ఫీజ్ రిసిప్ట్ అంటే అడ్మిషన్ ప్రూఫ్‌గా ఫీజ్ రిసిప్ట్ అంటే ఇయర్‌కి ఎంత ఫీజ్ ఉంది ఇంత అని మనకు ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటది కదా! దాన్ని బట్టి కూడా వీళ్ళైతే శాంక్షన్ అయితే చేస్తారు. అంటే స్టేట్ సర్టిఫికేట్ ప్రూఫ్ అంటే ఏంటి? నివాస ధృవీకరణ పత్రం అంటాం కదా! అది. దాని ప్లేస్‌లో మనం పాన్ కార్డ్ కానీ, అదేవిధంగా ఆధార్ కార్డ్ కానీ ఇవి కూడా మనం అప్‌లోడ్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఇది మెయిన్ అవసరమైన డాక్యుమెంట్స్. మన వీడియోలో చాలా స్కాలర్‌షిప్స్ అయితే అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి థంబ్‌నెయిల్ చూడండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఓకేనా? ఈ ఎన్ఎస్‌పి అప్లై ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో, దయచేసి ఎవరి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎన్ఎస్‌పి వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఆ పోర్టల్‌కి తీసుకెళ్తుంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ అప్డేట్, ఆధార్ వివరాలు అన్నది అక్కడ సబ్మిట్ చేయాలి. ఆ ఆధార్‌కి ఓటీపీ వస్తది. దాన్ని ఎంటర్ చేస్తే మీరు అప్లికేషన్ ఐడీ అన్నది జనరేట్ అవుతదనమాట. ఆ జనరేట్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ చేసిన తర్వాత అప్లికేషన్ అన్నది మీరు అంటే అక్కడ మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంటే ప్రీ మెట్రిక్ అది ఉంటది కదా! దానికి సంబంధించి అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతది. అక్కడ స్కాలర్‌షిప్ మీరు చూజ్ చేసుకోవాలి. ప్రీ మెట్రికా, పోస్ట్ మెట్రికా మీకు సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్ అడుగుతది. పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ, ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ పాస్‌బుక్స్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ ప్రతిది కూడా ఇక్కడ క్లియర్‌గా అడుగుతది. క్లియర్‌గా వినండి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా బ్లర్ లేకుండా క్లియర్‌గా అయితే అప్‌లోడ్ అయితే చేయండి. అండ్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చేసుకోండి. అన్నీ ఓకే అనుకుంటే కనుక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఖచ్చితంగా ప్రింట్ అయితే తీసుకోవాలి. ఆ ప్రింట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫర్దర్‌గా మీకు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు ఈ స్కాలర్‌షిప్ సంబంధించి ఎంత అమౌంట్ వస్తదో ఇప్పుడు చూద్దాం. ప్రీ మెట్రిక్‌కి సంబంధించి 1000 నుండి 10,000 వరకు వస్తది. అంటే డిపెండింగ్ ఆన్ స్టడీని బట్టి, డిపెండింగ్ ఆన్ స్కూల్ ఫీజెస్‌ని బట్టి ఓకేనా. పోస్ట్ మెట్రిక్ కూడా సేమ్ అంతే 3000 నుండి 2000 వరకు వస్తది. ఇది ఎవ్రీ మంత్ ఓకేనా. నాట్ ఫర్ ఇయర్. ఎవ్రీ మంత్ అయితే ఇదొస్తది. అండ్ 25,000-30,000 వరకు మెరిట్ కమ్ స్టూడెంట్స్‌కి అయితే వస్తదనమాట. టాప్ క్లాస్ స్కాలర్‌షిప్స్ వస్తే 2,00,000 వరకు ఇయర్లీ సపోర్ట్ ఉంటదనమాట. ఓకేనా. ఇది మెయిన్ వాళ్ళిచ్చే స్కాలర్‌షిప్ అమౌంట్. దీనికొచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఆల్రెడీ మనకిది ఆగస్ట్‌లో ఓపెన్ అయ్యింది. ఇప్పుడు క్లోజింగ్ వచ్చేసి మనకి నవంబర్ 2025కి మేబీ క్లోజ్ అయిపోతది. ఇక్కడ డేట్ అన్నది కొంచెం రాంగ్ పడింది. ఇగ్నోర్ చేయండి. అండ్ మనకి ఇన్‌స్టిట్యూట్ వెరిఫికేషన్ వచ్చేసి డిసెంబర్‌లో జరుగుద్ది. పేమెంట్ వచ్చేసి మనకి జనవరిలో కానీ, మార్చ్‌లో ఈ మంత్‌లో మనకి పేమెంట్ అన్నది మన అకౌంట్‌లో అన్నది క్రెడిట్ అవుతది. ఓకేనా. ఇక్కడ డేట్ అనేది 2024 పడింది. సో, 25 అది బై మిస్టేక్ అట్లా టైప్ అయిపోయింది. సో, ఇగ్నోర్ చేయండి. ఇది మెయిన్ ఎన్ఎస్‌పి యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. దయచేసి ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరు ఈ స్కాలర్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోండి. ఒక అప్లికేషనే కదండీ! అది పెట్టుకోవడం వల్ల మన భవిష్యత్తులో మనకే యూజ్ అవుతది. అండ్ మనకి మనీ పరంగా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ. సో, దయచేసి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. అదే విధంగా చూసిన ప్రతి ఒక్కరికి యూజ్ అవుతదని నేను అనుకోవడం లేదు. సో, ఎవరికి అవుతుందో అది మీకు తెలుస్తది కాబట్టి దయచేసి వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా డేట్ ఉంది కదా! ఇంకా టైం ఉంది కదా! నెగ్లెక్ట్ అయితే చేయకండి. చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే అప్లై ప్రాసెస్ తెలియకపోయినా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అది కూడా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక న్యూ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ గైస్.